ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, మన ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క సన్నిధానంలో లేదా సంఘంలో కూర్చొని కొన్ని సంగతులు మనం ఆలోచించడానికి, నేర్చుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప దివ్యమైన సమయాన్ని బట్టి మరొకసారి మన తండ్రి అయినటువంటి దేవునికి మనమంతా కూడా రుణస్థలం. మనమంతా కూడా ఆయనందరం ప్రేమించబద్ధులమై ఉన్నాము అన్నది మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంఘాలలో కొన్ని సంగతులు మనం ఆలోచించేద్దాం. సంఘం అనేది ఎలా ఆవిర్భవించింది? మీకు చాలా రోజుల నుంచి చాలా విషయాలు నేను తెలియజేశాను. అయితే కొన్ని సంగతులు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. చాలా జాగ్రత్తగా వినండి. కొన్ని విషయాలు మాత్రమే ఆలోచించేద్దాం. సంఘం అనగానే ఏంటి అసలు? చాలామందికి సంఘాన్ని గురించినటువంటి సరైన అవగాహన లేదు. సంఘాన్ని గూర్చినటువంటి సరైన వివరణ అస్సలు తెలియదు. సంఘం అనగానే ఏంటండి? వెళ్ళి కూర్చోవటం, వినటం, రావటం, ఇంకేముందండి? సంఘం అంటే ఇంతే కదంటే. ఎందుకంటే మేము ప్రతి వారం ప్రభు వల్ల తీసుకోవాలి కనుక ఎక్కడికి వెళ్ళాలి? సంఘానికి వెళ్ళాలి, సంఘంలో తీసుకోవాలి. ప్రార్థన చేయాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? సంఘానికి వెళ్ళాలి, సంఘంలో ప్రార్థించాలి. ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి చిన్న చిన్నవి. కానీ అసలు సంఘం అనేది ఎలా స్థాపింపబడినదో, దాని వెనకాల ఎంతమంది రక్తతర్పణ జరిగింది అనేది మనకు తెలుసు. ప్రారంభం యేసుక్రీస్తుల వారు తన రక్తాన్ని కార్చి సంఘాన్ని స్థాపించినట్టుగా మనం చూస్తాం. అందుకే సంఘంలో ఆయన ఎలాంటి వాడట? ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అని అంటాడు. అంటే ఆ మూలరాయి అయినటువంటి ఆయన ద్వారా అపోస్తులు అనేటువంటి ఆ బండ మీద సంఘాన్ని కట్టాడు. అందులోనికి మీరు వచ్చారు, నేను వచ్చాను. వచ్చినటువంటి మనం ఎలా ఉండాలి అన్నది కూడా దేవుడు రాయించేశాడు. సంఘంలోనికి వచ్చిన విశ్వాసులైనా, సంఘంలో ఉన్నటువంటి నాయకులైనా, లేదా సంఘంలో బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరూ ఎలా బ్రతకాలి అన్నటువంటి విషయాలను దేవుడు ముందే రాయించేసేసాడు. అందుకేనండి మనకు వాక్యం ఎందుకు, సంఘంలో వాక్యం ఎందుకు వినపడాలి అంటేనండి, మనలో ఉన్నటువంటి ఈ లోపాలను సరిచేసుకోవటానికే వాక్యం మనకు వినపడుతుంది. అంటే రోజు రావంగానే మీరు సంఘానికి రావటానికి ముఖ్య ఉద్దేశం అదే. ప్రార్థన చేసుకోవటానికి సంఘానికి రావడం అసలు అంత అవసరం లేదు. ఎందుకంటే ప్రార్థన ఎక్కడ చేయమన్నాడు చెప్పండి? ఎక్కడ చేయమన్నాడు ప్రార్థన? అంటే అందరూ కలిసి ప్రార్థిస్తే దేవుడు వింటాడా? ఒక్కడిగా ఉన్న ప్రార్థిస్తే దేవుడు వింటాడా? ఒక్కడిగా ఉన్న వింటాడా? యోనా ఎక్కడున్నాడు? తిమింగలం గర్భంలో ఉన్నాడు. తిమింగలం గర్భంలో ఉండి ప్రార్థిస్తే విన్నాడా దేవుడు? విన్నాడు. అంటే ఎక్కడుండి ప్రార్థించినా దేవుడు వినగలడు. అందుకే మిమ్మల్ని ఏం చేయమన్నాడు? ప్రార్థించేటప్పుడు మీరు ఏం చేయాలట? మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని మిమ్మల్ని ఏం చేయమన్నాడు? రహస్యమందు చూచుచున్న నీ దేవునికి మీరు ఏం చేయాలన్నాడు? ప్రార్థించాలి అని అన్నాడు. అంటే ప్రార్థన చేయటానికే సంఘానికి వెళ్ళాలి అన్నది కాదు. సంఘంలో కూడా ప్రార్థించాలి కాదనట్ల. అది సంఘ క్షేమ విషయమై, లేదా సంఘ కుటుంబాల విషయమై, అందరి విషయాలలో నువ్వు సంఘంలో ప్రార్థన చేసినా వింటాడు, అలాగే నీ ఇంటిలో ప్రార్థన చేసిన దేవుడు వింటాడు.
మరి సంఘానికి ఎందుకు రావాలి? ఎందుకు రావాలి చెప్పండి? సంఘానికి ఎందుకు రమ్మన్నాడు? అది ఒకసారి మనకందరికీ తెలుసు కదా, అపోస్తల కార్యం మనకందరికీ తెలుసు. 2వ అధ్యాయము 42వ వచనం చదవండి ఒకసారి. మీరు 42వ వచనం మీరు చదవగలిగితే, వీరు అపోస్తుల బోధయందు అన్నాడు. చూడండి, ఎందుకు సంఘానికి ఎందుకు రావాలట? ఎందుకు రావాలట? అపోస్తుల బోధ, అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె ఎరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి అని అన్నాడు. అంటే కంటిన్యూగా వాళ్ళు సంఘంగా కూడుకోవడానికి కారణాలు ముఖ్యమైనవి చెప్పాడు అక్కడ. అందులో ప్రారంభం ఏంటట? అపోస్తుల బోధ అన్నాడు. చూడండి, అంటే బోధ కోసం సంఘంగా కూడుకున్నట్టుగా మనకు కనబడుతుంది. అలాగే సహవాసం, సంఘ సహవాసం అన్నాడు. అంటే ఈ సంఘ సహవాసం, ఈ బోధ ఎందుకు అంటేనండి, కాబట్టి బోధ మనలో ఉన్న లోపాలను ఏం చేస్తుంది? సరిచేస్తుంది. వాక్యం అనేది చూడండి, మనల్ని ప్రతి ఒక్కరిని ఏం చేసేస్తుంటుంది? గద్దిస్తూ ఉంటుందండి. అందుకే తీతుకు పత్రికను రాస్తూ, అంటే తీతుకు అపోస్తులైనటువంటి పౌలు గారు చెప్పిన మాట మనం ఇందాక చదువుకున్నాం. ఏమని రాశాడు అక్కడ? తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో, 1వ అధ్యాయం 5వ వచనములో, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది అన్నాడు. చూడండి, అంటే క్రేతులో తీతును విడిచిపెట్టడానికి గల ముఖ్యమైన కారణం ఒకటి ఉంది. ఏంటట? ప్రతి సంఘంలో ఏముంటాయి చెప్పండి? లోపాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ లోపాలను సరిచేసుకోవటానికి ఏది అవసరం? ప్రాముఖ్యంగా వాక్యం. అందుకే తీతు గారికి చెప్తున్నాడు. ఏమని చెప్పాడు చెప్పండి? ఏమని చెప్తున్నాడు అంటే, ఇదిగో నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని అని అన్నాడు. చూడండి, క్రేతు అనే ఒక పట్టణం, ఆ ద్వీపంలో, ఏమంటే ఆ పట్టణంలో ఈ తీతును వదిలిపెట్టడానికి కారణం ఏంటి అంటే, ఆ సంఘం, ఆ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులు, లేదా ఆ పట్టణంలో ఉంటున్నటువంటి అంటే వారి యొక్క విశ్వాసాల్లో లేదా వారి యొక్క జీవితంలో ఏమున్నాయట? లోపాలు. వాటిని సరిచేయటానికి ఎవరిని వదిలాడు అక్కడ? తీతును వదిలాడు. అంటే ఒక నాయకుడు అనగానే మనం చేయవలసినవి ఏంటో చెబుతున్నాడు అక్కడ. ఒక సంఘంలో ఉన్నటువంటి నాయకుడు లోపాలను ఏం చేయాలట? దిద్దాలి అన్నాడు. చూడండి, అంటే ఎవరైనా నాయకులుగా ఉన్న వాళ్ళు అంటే ఇది తప్పు అని చెప్తే స్వీకరించే మనసు ఎవరికైనా ఉంటుందా? ఎవరికైనా ఉంటుందా చెప్పండి. పాస్టర్ అనుకోండి, పాస్టర్ ఒక మాట అన్నాడంటే నెక్స్ట్ మినిట్ ఎక్కడికి రాము? సంఘానికి కనిపించవు. ఎందుకు కనిపించవు చెప్పండి? అంటే ఒక మాట అన్నాడు అని. ఎందుకు? నాయకుడిగా ఉన్న వాళ్ళకి దేవుడిచ్చిన బాధ్యత అది ఏంటి అంటే, నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారం తీతు మీరు ఏం చేయాలి అన్నాడు తెలుసా? క్రేతులో ఉన్నవారు లోపంతో ఉన్నారు, వాళ్ళని మీరు ఏం చేయాలి? ఆ లోపముగా ఉన్న వాటిని మీరు దిద్దాలి అన్నాడు. చూడండి, లోపంగా ఉన్న వాటిని దిద్దాలి అన్నాడు. ఎందుకంటేనండి, ప్రతి సంఘంలో లోపాలు అనేది ఖచ్చితంగా ఉంటాయి. కానీ వాటిని వాక్యం చేత ఏం చేయాలి? వాక్యం చేత మార్చుకోవాలంటే మార్చుకోవాలి. అంటే వాక్యం తప్పు అని చెప్పిన తర్వాత, లేదా వాక్యం ఇది మంచిది కాదు అని చెప్పిన తర్వాత, అంటే అలాంటిది ఏదైనా మనలో ఉంటే మనం ఏం చేయాలి? ఇమ్మీడియట్గా ఏం చేయాలి చెప్పండి? మార్చేసుకోవాలండి. ఎందుకంటే మన బ్రతుకుకు మంచిది కానిది ఏదైనా మనలో ఉంది అని అనుకున్నప్పుడు మన విశ్వాస జీవితాన్ని ఏమంటే వృద్ధి చేసేది కాక మన విశ్వాస జీవితాన్ని నాశనం చేసేది ఏది ఉన్నా కూడా దాన్ని ఏం చేయాలట?
ఏం చేయాలి? మనం ఖచ్చితంగా తీసివేసుకోవాలి. అందుకే సంఘంలోనికి వస్తున్నాం, అందుకే వాక్యం వింటున్నాం, అందుకే వాక్యం దగ్గర కూర్చుంటున్నాం. అందుకే వాక్యం చేత మనకు వినబడుతున్న ప్రతి మాట హెచ్చరిక మాట అయినా వాటిని మనం ఏం చేయాలట? సాత్వికంతో మనం స్వీకరించాలి. ఎందుకంటే వాక్యం కదా, నువ్వు బాధపడ్డా వాక్యం ఏం చేస్తుంది? నిన్ను బాగు చేస్తుంది. బాధపడవచ్చు, కానీ బాగు చేసేది మాత్రం వాక్యం. వాక్యం వద్దనుకున్నప్పుడు ఇంక ఏముంటుంది చెప్పండి? మీ బ్రతుకులు ఎప్పటికీ బాగు. అంటే లోపాలలో ఉన్నటువంటి వాటిని దిద్దాలి అని చెబుతున్నాడు అక్కడ. అంటే ఇలాంటి విషయాలలో కొన్ని సరి చేసుకున్న వారిని కొంతమందిని మనం చూద్దాం. ఎలా సరి చేసుకున్నారు, ఎలా ఉన్నారు అన్నది కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. ఎందుకంటేనండి, ప్రారంభంలో అపోస్తులైనటువంటి పౌలు ఆయన చేసిన ప్రయాణాలు అంటే మనకందరికీ తెలుసు కదా. ఎన్ని ప్రయాణాలు చేశారు చెప్పండి? ఎన్ని ప్రయాణాలు? 3 ప్రయాణాలు. ఆయన చేసినటువంటి ఆ ప్రయాణాలలో ఆయనకు జరిగినటువంటి అవమానం, ఆయనకు జరిగినటువంటి పరిస్థితులను మనం చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు అండి మనకు చాలా బాధ వేస్తుంటుంది. ఎందుకో తెలుసా? అలాంటి బాధలు ఒక సంఘాన్ని స్థాపించడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో మనకు అర్థమైపోతుంటుంది. ఒకనొక సందర్భంలోనండి ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఎక్కడ అనేది ఒకసారి మనం చూద్దాం. అపోస్తల కార్యం మీరు తీయండి ఒకసారి. అపోస్తల కార్యము 14వ అధ్యాయం మీరు చూడగలిగితే 14వ అధ్యాయం 19వ వచనంలో, అంతియోకయ నుండి ఇకోనియ నుండి యూదులు వచ్చి ఆ జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయానని అనుకొని పట్టణము వెలుపలికి అతన్ని ఈడ్చిరి అన్నాడు. చూడండి, సువార్త చేస్తున్నాడు, వాక్యం చెబుతున్నాడు. వాక్యం చెబుతున్నప్పుడే ఎవరెవరు వచ్చారట? అంతియోకయ నుండి ఇకోనియ నుండి. అంటే కొందరు యూదులు వచ్చేసి పౌలు మీద ఏం వేశారన్నాడు? రాళ్ళు రువ్వి అతడు చనిపోయానని అనుకొనట ఆయన ఎక్కడ వదిలేశారట? పట్టణము వెలపలటి ఊరి వెలపల ఈడ్చికి వెళ్ళి పడవేశారు. అంటే ఆయన చేస్తున్నటువంటి సేవలో ఆయనకి ఎదురైనటువంటి ఆ పరిస్థితులను ఎందుకు రాయిస్తున్నాడు అంటేనండి, ఒక సంఘాన్ని, ఒక ఆత్మను నిలబెట్టడానికి అపోస్తలుడైనటువంటి పౌలు ఎంత కష్టపడ్డాడో మనకు అర్థమైపోవాలి అక్కడ. ఎందుకంటేనండి పట్టణంలో ఉన్నటువంటి యూదులందరూ కూడా వచ్చి ఆయన మీద రాళ్ళు రువ్వి కొట్టి చివరికి చనిపోయాడు అనుకున్నారట. చనిపోయాడు అనుకొని ఆయన్ను ఏం చేశారట? ఈడ్చికెళ్ళి ఎక్కడ పెట్టేస్తున్నారు? పట్టణపు వెలుపలికి పడవేశారట. ఈడ్చికి వెళ్ళి పడవేశారు. రాళ్లతో కొట్టి చనిపోయాడు అని అనుకున్నప్పుడు రాళ్లతో ఎలాంటి బాధ ఉంటుంది మీరు ఆలోచించండి ఒకసారి. ఒక్కొక్క రాయి పడుతున్నప్పుడు ఎంత బాధ ఉంటుంది? ఒక్కొక్క రాయి దెబ్బను అనుభవిస్తున్నప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటాడు చెప్పండి? ఎంత బాధపడి ఉంటాడు? ఇన్ని బాధలు అనుభవించడానికి కారణం ఏంటి అంటే ఆయన చేస్తున్నటువంటి సేవ విషయంలో ఆయన సంఘాన్ని నిలబెట్టడానికి, కొంతమందిని కాపాడటానికి ఆయన పడుతున్నటువంటి కష్టం, ప్రయాస. ఒక్క దెబ్బ తగలంగానే మనం అమ్మోని ఏడ్చేస్తాం. ఆ దెబ్బలకు ఆయన స్పృహ కోల్పోయాడు. వీళ్ళందరూ కూడా చనిపోయాడని పట్టణపు వెలపలికి ఈడ్చికెళ్ళేసి పడవేసి వెళ్ళిపోయారండి. అప్పుడు మరలా ఆయనకు ఒకసారి స్పృహ రావంగానే మరలా లేచి ఏం చేస్తున్నాడు తెలుసా? మరలా లేచి మనమైతే ఏం చేస్తాం చెప్పండి? కొట్టిన తర్వాత, దెబ్బలు తిన్న తర్వాత స్పృహ తప్పి కోల్పోయాం. మరలా స్పృహ వచ్చేసింది. స్పృహ రావంగానే పదండి, లేవండి, మనం స్వార్థకి వెళ్దాం అని అంటామా? ఏమంటాం అప్పుడు? హాస్పిటల్కి వెళ్తాము, స్వార్థకి వెళ్తాము. ఎక్కడికి వెళ్తాము మనం? హాస్పిటల్కి వెళ్తాం. కానీ పౌలు చూడండి ఏమని మాట్లాడాడు అక్కడ. చూడండి ఏమని మాట్లాడాడో మీరు చూడగలిగితే, అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరనాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయెను అన్నాడు. చూడండి, ఎందుకు వెళ్ళిపోయాడు దెర్బేకు? సువార్త విషయం.
అంటే స్వార్థ విషయమై ఇన్ని దెబ్బలు తగిలినా కూడా నెక్స్ట్ మినిట్ మరుసటి రోజే ఆయనకున్న గాయాల విషయం కూడా ఆలోచించకుండా స్వార్థకు బయలుదేరి వెళ్ళిపోయాడు అంటేనండి, అంటే ఆత్మల పట్ల ఆయనకున్న భారం, బాధ్యత మీరు ఆలోచించాలి ఒకసారి. ఎంత బాధ్యత కలిగిన వాడు అనటానికి. అంటే వెళ్ళిపోయాడు. ఏమంటే స్వార్థలో ఉన్నటువంటి అప్పటికే బోధించి అంటే వాక్యం విన్న వాళ్ళ విషయంలో అతను చెబుతున్నాడు చూడండి, 21వ వచనంలో మాట్లాడుతూ అంటున్నాడు, వారి ఆ పట్టణములో స్వార్థ ప్రకటించి అనేకులను శిశువులుగా చేసిన తర్వాత లుస్త్రాకును, ఇకోనియాకును, అంతియోకేకును తిరిగి వచ్చి ఏమండి ఆయన్ని కొట్టడానికి ఎక్కడి నుంచి వచ్చారు? అందరూ యూదులంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారని మనం చదువుకున్నాం. అంటే అంతియోకయ నుండి, ఇకోనియా నుండి యూదులు వచ్చి అని చదువుకున్నాం. ఈయన బాగైపోయిన తర్వాత మరలా సృహలోనికి వచ్చిన తర్వాత మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు చూడండి, 21వ వచనంలో, వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును, ఇకోనియాకును, అంతియోకును తిరిగి వచ్చి శిశువుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యములో ప్రవేశించాలి అని చెప్తున్నాడు చూడండి. అంటే దెబ్బలు తిన్న ఆ ప్రాంతానికే, ఏ ప్రాంతంలోనైతే చనిపోయాడని ఈడ్చికెళ్ళి పట్టణపు వెలపల పడవేశారో ఆ ప్రాంతానికి మరలా ఏం చేస్తున్నాడు ఆయన? స్వార్థకు వెళ్తున్నాడు. అందుకే ఆ ప్రాంతంలో ఉన్న వారిని ఏం చెప్తున్నాడు అంటే చెప్పండి, విశ్వాసమందు నిలకడ లేని మనుషులు చాలామంది ఉంటారు చూడండి. నిలకడలు ఉండదు అండి. ప్రతిరోజు ఒకలా మారుతుంటారు మనుషులు. మీరు చూడండి, మనిషి స్వభావమే అంత. ప్రారంభంలో చూడండి, బాప్తిసం తీసుకున్న నాడు చాలా చక్కగా ఉంటారు, మీకు తెలుసు కదా, చాలా చక్కగా ఉంటారు. అంటే బాప్తిసం తీసుకున్న నాడు చూడండి, తల కాస్త పైకి ఎత్తరు. ఎవరైనా మాట్లాడితే కూడా నోట్లో నుంచి మాట ఎలా వస్తుంటుంది? మాట్లాడే ప్రతి మాట భయముతో కూడిన మాట అయి ఉంటుంది. అంటే ప్రారంభంలో చూడండి ఎంత భక్తిగా ఉంటారో, ప్రారంభంలో ఎంత విశ్వాసంతో ఉంటారో, అలా దినాలు గడిచేసరికి అప్పుడు ఏమైపోతుంది? విశ్వాసమందు నిలకడ అనేది మనకు కనిపించదు చూడండి. ఆ నిలకడ ఏమిటి? విశ్వాసమందు నిలకడ అనేది మనకు ఉండదు. ప్రారంభపు జీవితం ఎలా ఉందో తర్వాత జీవితం కూడా అంటే అలా కాపాడుకోవాలన్నటువంటి మనస్సు, అలా అనుకున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు చూడండి. అంటే మనుషుల యొక్క జీవితం అనేది ఎలా అయిపోయిందంటే నిలకడ లేని జీవితం. తమ భక్తి జీవితాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన మనిషికి ఉండదు చూడండి. అందుకే విశ్వాసమందు ఏముండాలట? నిలకడ. విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలు మనం అనుభవించి పరలోకం చేరాలని అందరికీ ఏం చేస్తున్నాడట? ఆ దృఢముగా హెచ్చరించుచుండెను అన్నాడు చూడండి. ఈ నిలకడ జీవితం అనేది మనం సాధించుకోవాలి. ఎన్నేళ్ళు ఏమండి వాక్యం వింటున్నా, ఎన్నేళ్ళు చర్చికి వస్తున్నా, ఎన్నేళ్ళు పాటలు పాడుతున్నా, ఎన్నేళ్ళు వాక్యం వింటున్నా, ఏమండి నిలకడ జీవితం లేదనుకోండి, ఎవరికి ఉపయోగం చెప్పండి? నీకేమైనా ఉపయోగమా? పోనీ దేవునికి ఏమైనా ఉపయోగమా? ఎవరికేమైనా ఉపయోగం ఉంటుందా? ఏం ఉపయోగం ఉంది చెప్పండి? నిజంగానే చాలామంది అండి అసలు ఆరాధనకి ఎందుకు వస్తారో కూడా తెలియదు. నిజంగా ఏమండి పాట పాడడానికి వస్తామండి, మంచిది, పాడు కాదనలే. అంటే వాక్యం వినడానికి వస్తున్నామండి, మంచిది కాదనట్లే. కానీ విన్న తర్వాత, పాడిన తర్వాత నీలో ఉన్నటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో అది కనీసం మార్చుకోవాలన్నటువంటి బుద్ధి జ్ఞానం మనిషికి లేకపోతే ఇంకెందుకు రావాలి చెప్పండి? ఎన్ని సంవత్సరాలు విన్నా ఏం ప్రయోజనం ఉంటుంది? ఏం ప్రయోజనం? నీలో ఉన్న లోపాన్ని సరిచేసుకోవా? వాక్యం వినే కొద్దీ నీలో ఉన్న లోపాలను నువ్వు సరిచేసుకోవాలి కదా. చెట్టుకు చూడండి, నీరు పోసే కొద్దల్లా అది ఏమైపోతుంటుంది? చిగురుస్తుంటుంది. నీరు పోసే కొద్దల్లా అది ఎలాగైతే చిగురుస్తుంటుందో నీ జీవితం కూడా, ఆత్మీయ జీవితం అనేది కూడా
కూడా అంటే వాక్యం వినే కొద్దల్లా ఆత్మీయంగా నువ్వు స్థిరపడాలే కానీ బలపడాలే కానీ ఆత్మీయంగా మరీ క్షీణించిపోతున్నావు, ఆత్మీయంగా మరీ అంటే లోపం కలిగిన వారిగా నువ్వు బ్రతుకుతున్నావు అంటే నీ వాక్యం విని కూడా ప్రయోజనం లేదు, నువ్వు పాట పాడి ప్రయోజనం లేదు, దేవుడి పని చేసి ప్రయోజనం లేదు. ఇది నేనంటున్న మాట కాదు, దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం మీరు చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 50వ అధ్యాయం మీరు చూడగలిగితే కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 16వ వచనం మీరు చదువుతున్నాడు. 16వ వచనం చదవండి ఒకసారి. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 16వ వచనంలో భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేమి పని అన్నాడు చూడండి. నా కట్టడలను వివరించుటకు నీకేమి పని, దిద్దుబాటు ఆ నా నిబంధనను నీ నోట వహించేదవేమి అన్నాడు చూడండి. ఏమన్నాడు? వచించేదవేమి అన్నాడు. అంటే ఆరాధనకు వస్తున్నావు, పాట పాడుతున్నావు, ఆరాధనకు వస్తున్నావు, కానుకిస్తున్నావు, ఆరాధనకు వస్తున్నావు, వాక్యం వింటున్నావు, మంచిది కాదనట్లే. కానీ బ్రతుకు మార్చుకోకపోతే అసలు నీవు చేసే కానుక వద్దంటున్నాడు, నువ్వు పాటే పాట వద్దంటున్నాడు. ఎందుకు? అసలు నీ వాక్యం విన్న కొలది నీలో ఏం కలగాలి? మంచి ప్రవర్తన అనేది నీలో ఎప్పుడూ వస్తూనే ఉండాలి. ఇంకెన్నేళ్ళు వింటావు చెప్పండి, ఇంకెన్నేళ్ళు వింటావు? ముసలి వాళ్ళు అయిపోతున్నావు అంటే మంచి యవనంలోనికి రాగలుగుతున్నావు. ఇంకెన్నాళ్ళు చిన్ననాటి నుంచి వింటూనే ఉంటుంటావు, కానీ నీలో బ్రతుకు మారలేదు, నీలో ప్రవర్తన అనేది సరిచేసుకోలేదు అంటే అసలు నీవు దేవునిలోనికి వచ్చి కూడా ప్రయోజనం లేదు. అందుకంటున్నాడు భక్తిహీనులతో యెహోవా ఇలాగ మాట్లాడుచున్నాడు అన్నాడు, ఇలాగ ఇట్లు సెలవిచ్చుచున్నాడు అన్నాడు. భక్తిహీనులు అంటే ఎవరు? దేవుని మాట విన్నా దేవుని కొరకు బ్రతకనివాడు, దేవుని మాట విన్నా దేవుని గురించి ఆలోచించాను. అందుకే అన్నాడు కదా. అదే 17వ వచనంలో కూడా మీరు చూడండి ఒకసారి. 17వ వచనంలో దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసెదవు అన్నాడు చూడండి. అంటే ఏదైనా మంచి చెబితే ఎలా ఉంటుంది మనిషికి, దిద్దుబాటు ఎలా ఉంటుంది చెప్పండి మనిషికి? చాలా అసహ్యం. ఇది తప్పు అంటే నిజమే కదా తప్పు అని స్వీకరించే మంచి మనిషి ఎవరికైనా ఉంటుందా? ఎవరికైనా ఉంటుంది చెప్పండి? చాలా తక్కువ అండి. చాలామంది అది స్వీకరించారంటే. ఎందుకు అంటే దిద్దుబాటు ఏమైపోయిందట? అసహ్యమైపోయిందట. అసహ్యం. దేవుడే అసహ్యించుకుంటాడు తెలుసా? మన బ్రతుకు మారకపోతే, మన జీవితం మార్చుకోకపోతే దేవుడే మనల్ని ఏం చేస్తాడు? అసహ్యించుకుంటాడు. అసహ్యించుకుంటాడండి. నటనా జీవితం అనేది ఎప్పుడూ మీరు నటించకండి, జీవితంలో నటించకండి. అసలు దేవునిలోకి వచ్చిన తర్వాత అస్సలు నీ నటనా జీవితం అనేది మాత్రం ఉండకూడదు. నిజం ప్రేమ దేవుని పిల్లారా, మీలో ఉన్న ప్రతి లోపాన్ని మనం ఏం చేయాలి? ప్రతి లోపాన్ని ఏం చేయాలి? సరి చేసుకోవాలంటే ప్రతి లోపాన్ని సరి చేసుకోవాలి. అలా సరి చేసుకున్న వాళ్ళు చరిత్రలో చాలామంది ఉన్నారు. ఎందుకంటే సరి చేసుకోలేదనుకోండి, నీవు చేసే ప్రతిదీ నిష్ప్రయోజనమైనట్టే, ప్రతిదీ నిష్ప్రయోజనం. అందుకే ఏమండి అపోస్తల కార్యంలో ఒకరిని గురించి నేను ముగించేస్తాను. ఒకసారి చూడండి. అపోస్తల కార్యము 19వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకున్నాం చూడండి. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు ప్రదేశములో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిశువులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధ ఆత్మను పొందితిరా అని అడిగాడు. అంటే అక్కడి నుంచి ఎక్కడైతే దెబ్బలు తిని అక్కడికి అంతియోకైకు ఈకొనేకు వెళ్ళి అక్కడ ఉన్న శిశువులను బలపరిచి మనమంతా విశ్వాసమందు నిలకడగా ఉండాలని చెప్పి మరలా ఎక్కడికి ప్రయాణం అయిపోయాడు? ఈయన ఎఫెస్సీకి ప్రయాణం అయిపోయాడంటే. ఎఫెస్సీకి ప్రయాణం అయిపోయి ఎఫెస్సీలో ఉన్నటువంటి వాళ్ళను కొంతమందిని చూశాడు. అందులో కొంతమంది కనపడ్డారండి, విశ్వాసాలుగా ఉన్నవారు కొంతమందిని కనపడ్డారు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు మనం చదువుకున్నాం కదా ఇందాక. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు ప్రదేశములో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిశువులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి అన్నాడు.
అంటే కొంతమందిని చూడంగానే విశ్వాసాలుగా ఉన్న వాళ్ళని చూసి వాళ్ళతో అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగాడు. అంటే విశ్వాసిగా మారిన ప్రతి ఒక్కరికి ఎవరు తెలియాలి చెప్పండి? ఎవరెవరు తెలియాలి? అప్పటి వరకు మనకు దేవుడు తెలుసు, యేసుక్రీస్తు తెలుసు. అంటే బాప్తిస్మంతో మనకి ఎవరు తెలిసిపోవాలి? పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే మనల్ని బాప్తిస్మం తర్వాత మనలోనికి వచ్చి మనల్ని నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఈ ముగ్గురి గురించి ఖచ్చితంగా మనకు తెలియాలి. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు, ఎఫెసులో ఉన్నటువంటి వాళ్ళకు అంటే వాళ్ళకి ఎవరు తెలియదట? పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే ఎవరికి తెలియదట? అక్కడ ఉన్నటువంటి ఎఫెసులో ఉన్న వాళ్ళకి తెలియదు అన్నాడు. చూడండి, తెలియదు అనగానే ఈ అపోస్తలుడైనటువంటి పౌలు మరలా దేని గురించి మీరు బాప్తిసం పొందారు అని అడుగుతూ ఏమని మాట్లాడాడు? మీరు 3వ వచనంలో చదువుకున్నాను చూడండి. అప్పుడతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందుతారని అడగగా వారు యోహాను బాప్తిసమును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చు వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తిసము ఇచ్చేనని చెప్పాను అన్నాడు. చూడండి, ఎప్పుడైతే విశ్వాసులైనటువంటి వాళ్లకు మరి పరిశుద్ధాత్ముడు అన్న సంగతి తెలియదు అని అనగానే ఇమిడియట్లీ ఆయన చెబుతున్నాడు. ఎందుకో తెలుసా? యేసు కంటే ముందు వచ్చిన వాడు ఎవరు? యోహాను గారు కనుక ఆయన ఇచ్చిన బాప్తిసం ఎలాంటి బాప్తిసం? కేవలం మారు మనసు విషయమై ఇచ్చిన బాప్తిసం మాత్రమే. అది యోహాను గారు చెప్పారు కదా, ఇదిగో నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పుల వారిని విప్పుటకైనా నేను యోగ్యుడు కాను అని చెబుతూ ఆయన మీకు నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చాను, కానీ ఆయన మాత్రం మీకు దేనిలో బాప్తిస్మం ఇస్తానని చెప్పాడు అని అన్నాడు. పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇస్తాడు అని పరిశుద్ధాత్మ గురించి ఇంట్రొడ్యూస్ చేసేసాడు. చేయగానే అంటే ఆ ఎఫెసులో ఉన్న సంఘములో ఉన్నటువంటి ఆ వీరికి ఎంత మంచి మనసు అంటేనండి, తెలియని దాని గురించి ఏమని చెప్పారు చెప్పండి? తెలియని దాని గురించి తెలియదనే చెప్పారా? నాకు అంత తెలుసు అని చెప్పారా? ఏమని చెప్పారు? నిజంగా పరిశుద్ధాత్ముడు అన్న సంగతి ఎవరికి తెలియదు? వాళ్ళకి తెలియదు, వాళ్ళు అసలు వినలేదు. కానీ వినలేని దాన్ని, తెలియలేని దాని గురించి వీళ్ళు ఏమని చెప్తున్నారు? ఓపెన్గా ఒప్పేసుకున్నారు. చూడండి, నాకు నిజంగా తెలియదు అన్నారు. అంటే వాళ్ళలో ఉన్న మంచి మనస్సు ఏంటి? తెలియనిదైతే తెలియదు అని ఒప్పేసుకోగానే నిజంగా ఎప్పుడైతే పౌలు గారు విషయాన్ని చెప్పిన వెంటనే వాళ్ళకి తెలియని దాని విషయంలో వాళ్ళు అర్థం చేసుకొని మరలా వాళ్ళ తప్పులు తెలుసుకొని మరలా ఏం చేశారు చెప్పండి? మరలా యేసు నామంలో వాళ్ళు బాప్తిసం పొందినట్టుగా కనిపిస్తుంది. అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ లోపం, తెలియనిది ఏదైతే ఉందో అది తెలియదని ఒప్పుకున్నారు. మనం చెప్పండి, మనకి ఎవరికైనా తెలియనిది ఉంటే తెలియదు అని ఎవరైనా మాట్లాడగలమా? చెప్పండి. తెలియకపోయినా ఎలా నటిస్తాం చెప్పండి? అన్నీ తెలిసిన వారిగానే నటిస్తుంటాం. ఏమీ తెలియదు కానీ మన నటన ఎలా ఉంటుంది చెప్పండి? మన నటన అనేది నిజంగా అంటే ఎవరికో ఇచ్చారు ఆస్కార్ అవార్డు, కానీ నిజానికి ఇవ్వాల్సింది ఎవరికి ఇవ్వాలి చెప్పండి? ఎవరికి ఇవ్వాలి? దేవుడు ఈ తీతులో ఉన్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళేనండి. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, తీతులో ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి స్వభావం క్షమించండి, క్రేతులో ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళు మీకు అర్థమైపోతుంది. ఈ మాట నుంచి అక్కడికి వెళ్దాం. తెలియని విషయాన్ని తెలియదు అని ఒప్పుకునేటువంటి మంచి మనసు ఎవరికి ఉంది? ఎఫెసులో ఉన్న వారికి. నిజం అండి. మనకు కూడా చూడండి, ఏదైనా తప్పు చేసామనుకోండి, ఏమని ఒప్పుకోవాలి? మనమంతా ఏమని ఒప్పుకోవాలి? తప్పు చేస్తే మనం ఏమని ఒప్పుకోవాలి? నిజంగా నేను తప్పు చేశాను, క్షమించు. అయిపోయిందా? అయిపోయింది. కానీ తప్పును కవర్ చేసుకోవడానికి ఇంకా 4 తప్పులు మనం చేస్తూ ఉంటాం. నిజంగా మనలో ఉన్న లోపం ఏదైతే ఉందో ఆ లోపాలను మనం ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలి? వాక్యం ద్వారా సరిచేసుకుంటూ ఉండాలి. ఇంకొక విషయం చెప్పమంటారా? వీళ్ళు ఇంకా ఎలాంటి వాళ్ళు అంటే, మీరు 19వ అధ్యాయంలోనే మీరు చూడండి. 19వ అధ్యాయము 18వ వచనంలో ఒక మంచి మాట మనకు కనపడుతుంది. చూడండి, ఏం చేశారు అన్నటువంటి విషయాన్ని అక్కడ రాయిస్తున్నాడు. చూడండి, 18వ
19వ అధ్యాయము 18వ వచనం చదువుకుంటున్నాం చూడండి. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిది అన్నాడు చూడండి. ఇంకా ఏం క్యారెక్టర్ ఉంది వీళ్ళలో? ఎలాంటి క్యారెక్టర్ ఉంది చెప్పండి? ఎలాంటి క్యారెక్టర్ ఉంది అంటే దేవునిలోనికి వచ్చిన తర్వాత, దేవునిలోనికి రాకముందు ఏవైతే తప్పులు చేశారో ఆ తప్పులన్నిటిని కూడా ఒప్పుకునేటువంటి మంచి మనసు ఎవరికి ఉంది? ఎఫెస్సులో ఉన్న వారికి. ఏం తప్పు చేశారు అని అనుకోకండి అండి. ఎఫెస్సులో ఉన్నటువంటి అర్తెమీదేవి మహాదేవి అనేటువంటి ఒక దేవత ఉంది కదా, ఆ దేవత పేరట కొన్ని విద్యాలయాలు వెలిసిపోయాయి ఎఫెస్సీలో. ఆ విద్యాలయాలలో ఏం నేర్పించేవాళ్ళు? మాంత్రిక విద్యను నేర్పించేవాళ్ళు. అంటే వీళ్ళ దగ్గర అన్ని పుస్తకాలు ఉన్నాయి, వాళ్ళ నుంచి వాటిని చదువుకుంటూ వాటిని వీళ్ళు చేస్తూ నిజంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటేనండి, వీళ్ళు కూడా మాంత్రిక విద్యలుగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో వాక్యాన్ని విని ఏమైపోయారు అంటే, మారిపోయిన తర్వాత ఆ మాంత్రిక విద్య కలిగినటువంటి ఆ పుస్తకాలన్నిటి ఏం చేసేసారు? వీళ్ళు తగలబెట్టేశారు. చూడండి, తగలబెట్టేశారు. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియచేసి ఒప్పుకొనిరి, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకాలను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి అన్నాడు చూడండి. అంటే తమ పూర్వం ఉన్నటువంటి ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో, పూర్వం ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ పూర్వపు స్థితి ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా అక్కడికి ఏం చేసేసారు? వాళ్ళు వదిలిపెట్టేసినట్టుగా, కాల్ చేసినట్టుగా మనకు కనబడుతుంది. అంటే వాళ్ళలో పూర్వం చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో, పూర్వం వాళ్ళు చేసినటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళు ఏం చేసుకుంటున్నారన్నమాట? సరి చేసుకుంటున్నారు. అందుకే తెలియకపోతే తెలియదని ఒప్పుకొని, ఆ తెలియని దాని విషయాన్ని గురించి తెలుసుకొని అంటే వాళ్ళ తప్పును కప్పుకొనక విడిచిపెట్టిన వారికి మనకు కనపడుతున్నారు. అలాగే మాంత్రిక విద్యను కూడా అభ్యసించిన ఆ పుస్తకాలన్నిటిని వాళ్ళు ఏం చేశారు? తగలబెట్టేశారు. అంటే వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక మంచి విషయం ఏంటి అంటే, వాళ్ళలో ఉన్న ప్రతి లోపాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారు? సరి చేసుకున్నారు. చూడండి, సరి చేసుకున్నారు. మనకు లోపాలు సరి చేసుకోవటం కాదు, మనకు ప్రతిరోజు మనలో ఏం కనపడుతుంటాయి? మరలా లోపాలే. మనలో లోపాలు సరి చేసుకోవటం కాదు, వాక్యం వింటున్న కొలది లోపాలు సరి చేసుకోవాలని వాక్యం చెబుతుంటే మనలో ఏం ప్రారంభమైపోతుంటాయి చెప్పండి? ఏం ప్రారంభమైపోతుంటాయి? మరలా లోపాలన్నీ మరలా ప్రారంభించుకుంటుంటాం, పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటుంటాం, మరలా పాపపు బ్రతుకులు బ్రతకటానికి సిద్ధపడిపోతాం. అంటే జీవితంలో వాక్యం వినటం వల్ల మనం చేయాల్సినది ఏంటి అంటే, మనలో ఉన్న ప్రతి లోపాన్ని మనం సరి చేసుకుంటూ వెళ్ళాలి. క్యారెక్టర్ మనకు గుర్తొస్తుంటుంది. అంటే అలానే ఈ క్రేతీయులు అనగానే ఎలాంటి వాళ్ళు అన్నటువంటి సాక్ష్యం నిజమంటున్నాడు. చెప్పండి. ఈ క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దృష్టమృగములను సోమరులకు తిండిపోతులై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే అన్నాడు చూడండి. నిజం. ఆ క్రీతీయుల గురించి నేను విన్నప్పుడు నిజంగా వాళ్ళ ఎలాంటి వాళ్ళు అంటే, నిజంగా అబద్ధికులు, నిజంగా వాళ్ళ దృష్టమృగములు. వాళ్ళు నిజంగా ఎలాంటి వాళ్ళు అంటే, అసలు పని చేయకుండా సోమరులకు తిండిపోతులు అన్నాడు. ఈ తీతు పత్రిక అంతా కూడా ఏముంటుందో తెలుసా? మీరు సత్క్రియలయందు ఆసక్తి గలవారగుటకు అన్నాడు చూడండి. మీరు సత్క్రియలు చేయాలి, మీరు దేవుని పని చేయాలి అని ఎన్నిసార్లు రాయించాడు చూడండి. మీకు ఆ మాట నేను చూపిస్తాను ఒకసారి. 2వ అధ్యాయం 14 వచ్చిన చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 14 వచ్చినంలో, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను అన్నాడు. అంటే సత్క్రియలు చేయాలి, సోమరులుగా ఉండకూడదు. మీరు సోమరులు అవ్వకూడదు, మీరు సోమరులకు తిండిపోతులుగా ఉండకూడదు, మీరు దృశ్యమృగాలుగా ఉండకూడదు. ఎలా ఉండాలి అన్నాడు? సత్క్రియల యందు ఆసక్తి అన్నాడు చూడండి.
సత్క్రియల యందు ఆసక్తి అన్నాడు. మీరు అలాగే 3వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 1వ వచనంలో అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు అన్నాడు. చూడండి, అంటే ప్రతి కార్యం చేయటానికి ఎలాంటి మనసు ఉండాలి అంటున్నాడు? సిద్ధపడి ఉండాలి అన్నాడు. అదే 3వ అధ్యాయం 8వ వచనం కూడా చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట నమ్మదగినది గనక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచుచు అన్నాడు. చూడండి 3వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. 3వ అధ్యాయం 14వ వచనంలో మనవారు నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితమైన సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు నేర్చుకొనవలెను అన్నాడు. చూడండి, ఎందుకు చెబుతున్నాడు ఆ మాట అంటే పని పాట లేని సోమరులకు తిండిపోతులు, దుష్ట మృగములు ఇలాంటి వారు ఎందులో ఉన్నారన్నాడు? క్రేతులో ఉన్నారు. అలాంటి వారి లోపాలను నువ్వేం చేయాలన్నాడు? దిద్దాలి. అంతేకాదండి, మీరు 2వ అధ్యాయం 1వ వచనం కూడా మీరు చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఏమని మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ. నీవు హితబోధానుకూలమైన సంగతులను బోధించుము, ఏలనగా వృద్ధులు మితానుభావం గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారై ఉండవలెను అన్నాడు. చూడండి, ఎందులో లోపాలు కనపడుతున్నాయంట వాళ్ళలో? విశ్వాసం, ప్రేమ, స్వస్థబుద్ధి, మాన్యత, మితానుభావం. వీటి విషయాలలో అంటే ఆ సంఘంలో కనపడుతున్న లోపాలను గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, లోపముగా ఉన్న వాటిని నువ్వేం చేయాలన్నాడు? ఇదిగో ఒక నాయకుడిగా నేను ఏం చేయాలంటున్నాడు? ఇదిగో లోపంగా ఉన్న వాటిని మీరు ఏం చేయాలన్నాడు? సరిదిద్దాలి. ఎందుకు? వాక్యం చేత సరిదిద్దుతున్నప్పుడు అంటే విశ్వాసులైన వారంతా ఏం చేయాలి చెప్పండి? సరి చేసుకోవాలన్నాడా, తిరగబడాలన్నాడా? ఏం చేయాలన్నాడు? సరి చేసుకోవాలి. సరి చేసుకోకుండా ఏం చేస్తుంటారు చాలామంది? మంచి మాట చెబితే విని చాలా జాగ్రత్తగా బ్రతకటానికి నేర్చుకోవాలి. ఎందుకంటేనండి, మీరు ఏదో వచ్చి కూర్చొని వెళ్ళిపోవటానికి కాదు ఇక్కడికి వచ్చేది. చాలా జాగ్రత్త. నేను ఎందుకు చెప్తాను అంటే సంఘం అనేది సంఘ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని విషయంలో ఎవరు అభ్యంతర కారణంగా ఉన్నా, దీని విషయంలో ఎవరిలోనైనా లోపం కనబడ్డా నిజంగా దేవుడు ఎవరిని ఊరికనే విడిచిపెట్టడు. సంఘంలోనికి వచ్చి మేము ఏదో చేస్తాం, సంఘంలోనికి వచ్చి మేము ఎలా పడితే అలా బ్రతుకుతాము అంటే నిజంగా దేవుని శిక్షకు పాత్రలు అయిపోతారు. చాలా జాగ్రత్త పడాలి. లోపం ఉందా దిద్దుకో. ఎందుకంటే నీవు రావటానికి కారణం ఏంటంటే నీ ప్రవర్తన సరిచేసుకోవటానికి, నీ బ్రతుకును సరిచేసుకోవటానికి సరిచేసుకో. ఎందుకంటే సంఘంలోనికి వచ్చిన తర్వాత మనలో ఏముండకూడదు? లోపాలు ఉండకూడదు. అంటే సరిచేసుకోవాలి. అందుకే లోపముగా ఉన్న వాటిని దిద్దటానికి క్రేతులో ఎవరిని వదిలేశాడు? తీతులు. చాలా మందిలో కనపడతాయి. చూడండి, చాలా మందిలో కనపడతాయి లోపాలు. నిజంగా నేను చెప్తున్నా, మీలో ఉన్న లోపాలు పెట్టుకొని కనుక మీరు ఇలాగే బ్రతికితే మరణించిన మరుక్షణమే మీరు వెళ్ళేది ఎక్కడికో తెలుసా? పాతాళానికి జారిపోతారు. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా, డిసిప్లైన్గా, చాలా పద్ధతిగా ఉండాలి. ఎందుకంటే మీరు వచ్చి కేవలం అటు ఇటు అంటే ఇది కాదు. వాక్యం విన్నామా, నేర్చుకున్నామా, వాటి ప్రకారంగా బ్రతుకుతున్నామా, దీన్ని ఎప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మీకు ఏమండి హెచ్చరించి చెప్పే వాళ్ళని నచ్చారు కదా. ఎలా చెప్పాలి చెప్పండి? నవ్వించుకుంటూ చెప్పాలి, కొన్ని కట్టుకథలు చెప్పాలి, కొన్ని ఏమండి మిమ్మల్ని ఎప్పుడు నవ్వించుకుంటూ కాసేపు పైకి లేపి కూర్చోబెట్టి హల్లెలూయా అనిపించి ఇలాంటి వాళ్ళైతే మీకు ఏం చేస్తారు చెప్పండి? చాలా ఆనందం. అందుకేనట ఏమండి తిమోతిలోనే మాట్లాడాడు కదా. తిమోతికి చెప్తూ ఏమని మాట్లాడాడు అంటే ఎలాంటి వారిని కోరుకుంటారట? దురదర చెవులు గల వారై ఏం చేస్తారట? తమ స్వకీయ దురాలోచన చెప్పున నడుచుకొని. చూడండి ఆ మాట కూడా చూడండి ఒకసారి. ఎందుకంటే 4వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. 4వ అధ్యాయం 4వ వచనం 2వ తిమోతిలో 4వ అధ్యాయం 4వ వచనంలో సత్యమును చెవి యొక్కక, సత్యానికి ఏముండదట? చెవి ఉండదు. దేనికి ఉంటుంది చెవి?
క్రేతులో ఉన్న వాళ్ళలా అబద్ధానికి చెవి ఉంటుంది. క్రేతులో ఉన్న వారిలాగానే ఎలా ఉంటారో తెలుసా? ఆడి దుష్ట మృగాలుగా ఉంటారు. చూడండి, అసలు ఎక్కడ కూర్చున్నాం, ఎలా ఉండాలి అనేది కూడా ఈరోజు కనీస జ్ఞానం లేని పరిస్థితి. కూర్చున్నది ఎక్కడ? దేవుని మందిరం, దేవుని సన్నిధానంలో కూర్చున్నాం. కూర్చున్న మనం ఎలా కూర్చోవాలో చెప్పండి. అన్నాడు కదా, నువ్వు దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలన్నాడు? ఈ దేన్ని చూసుకోమన్నాడు? దేవుని మందిరంలో ఉన్నప్పుడు నీ బట్టలు చూసుకున్నాడా? దేవుని మందిరంలో ఉన్నప్పుడు నీ ముఖం చూసుకున్నాడా? ఏం చూసుకున్నాడు చెప్పండి? నీ బట్ట ఎలా ఉన్నా దేవుడికి ఇష్టం. దేవుడికి అవసరం లేదు. నీవు ఎలా ఉన్నావన్నది కాదు దేవుడు చూసేది. ఏంటి? ఏం చూస్తాడట? నీవు దేవుని మందిరంలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఏం చేయాలట? ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు. దేవుని మందిరంలోనికి వచ్చే లోపాలతో బ్రతుకుతున్నావు అంటే నీ ప్రవర్తన విషయం నువ్వేం చేస్తున్నావు? అజాగ్రత్త. దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుడి అని అన్నప్పుడు నీవు ఎంత జాగ్రత్త పడాలి చెప్పండి? ఎంత జాగ్రత్తగా ఉండాలి? చాలా జాగ్రత్త పడాలండి. నిజంగా సంఘం అంటే ఆశామాషి కాదు. నేను చాలాసార్లు చెప్తాను ఈ మాట. ఎందుకంటే సంఘం అంటే ఒక భయం, భక్తి ఇవన్నీ కనపడాలి సంఘంలో. ఏదో ఫ్యాషన్ షోకి మనం రావట్లే. కేవలం వాక్యం విని చాలా జాగ్రత్తగా మన బ్రతుకులు మార్చుకోవడానికే వచ్చాను. ఈరోజు వాక్యం చెబుతున్నా. వాక్య ప్రకారంగా నేను లేకపోయినా నేను ఎక్కడికి వెళ్తాను? నేనేం గొప్పేం కాదు కదా దేవుడికి. మీరు వాక్యం వింటున్నారు కనుక, మీరు ఏదో తక్కువ, మేము వాక్యం చెబుతున్నాం కనుక మేమేమో గొప్ప అని మేము అనుకోవట్లే. వాక్యం చెబుతున్న నేనైనా సంఘంలో ఉన్నప్పుడు, దేవుడిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా నా ప్రవర్తన నేను కాపాడుకోవాలి. అప్పుడు నాకు ప్రతిఫలం. ఉన్న మీరైనా మీ ప్రవర్తన మీరు ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. నీలో ఉన్న లోపం ఏది ఉందో అంటే నీ లోపాలు నీకు తెలుసు, చాలా జాగ్రత్తగా తెలుసు. నీవు సంఘానికి ఎందుకు వస్తున్నావో నీకు తెలుసు, సంఘంలో ఎలా ఉంటున్నావో నీకు తెలుసు, సంఘంలో ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుసు, సంఘాన్ని గురించి, సంఘంలో ఎలాంటి ఉద్దేశాలతో నువ్వు బ్రతుకుతున్నావో నీకు తెలుసు. దేవుని చిత్తానుసారమైనది కాకపోతే నిజంగా శాపానికి మనం గురైపోతాం. చాలా జాగ్రత్త పడండి. ఎందుకంటే నేను చాలా సంగతులు చెప్పాలన్న ఆశ నాకుంది, కానీ అన్నీ ఒకేసారి డోస్ ఇస్తే మీరు తట్టుకోలేరు నాకు తెలిసి. చాలా జాగ్రత్త. ఎందుకంటే చాలా బాధేస్తుందండి సంఘం విషయంలో మాత్రం. నిజంగా ఎవరైనా ఏమైనా మమ్మల్ని అంటే మేమంతా భరిస్తాం, కానీ సంఘ విషయంలో చేసే పొరపాటును మాత్రం నిజంగా సహించను. జాగ్రత్త పడండి అంటే లోపాలను సరి చేసుకోండి. లోపంతో ఉంటే దేవుడు స్వీకరించడు. ఎందుకంటే బలి అర్పించేటప్పుడు ఎలాంటివి అర్పించాలన్నాడు దేవుడు? శ్రేష్టమైనవి అన్నాడు. బలి అర్పించే విషయంలోనే శ్రేష్టమైన బలి అర్పించాలి అని దేవుడు అన్నాడు. అప్పుడప్పుడు చూడండి, ఏదైనా కాలు ముక్కుపోతే కూడా దేవుడికి ఇవ్వరు. కన్ను మెల్లకన్ను కూడా దేవుడికి ఇవ్వరు. కాలు పోయినా, చెయ్యి పోయినా ఆ శరీర అవయవాలలో ఏది లోపంగా ఉన్నా దాన్ని దేవుడికి ఇవ్వరు. అంటే లోపంగా ఉన్న దాన్ని ఎవరికి ఇవ్వకూడదన్న విషయం ఎవరికి తెలుసు? దేవుడికి ఇస్తేనట ఎలాంటిది ఇవ్వాలట? శ్రేష్టమైనది ఇవ్వాలట. కయ్యోను గారు ఇచ్చారు, ఏబేలు గారు ఇచ్చారు. కయ్యోను, ఏబేలు ఎలాంటి బలిని ఇచ్చారట? ఎలాంటి బలిని ఇచ్చారని చదువుకున్నాం మనం. ఏబేలు గారు ఎలాంటి బలి ఇచ్చారని చదువుకున్నాం? శ్రేష్టమైన బలి. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, ముగిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ అధ్యాయమా 11వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంలో మీరు చదవగలిగితే, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించేను అన్నాడు. చూడండి, ఎవరి బలిని స్వీకరించాడు చెప్పండి? ఎవరి బలిని స్వీకరించాడు? హేబేలు బలి. హేబేలు బలిని ఎందుకు స్వీకరించాడు? హేబేలు ఇచ్చింది శ్రేష్టమైనది. అందుకే ఇప్పుడు నువ్వు శ్రేష్ఠుడుగా ఉండాలా లేకపోతే లోపం కలిగిన వాడిగా ఉండాలా?
ఎలా ఉండాలి? శ్రేష్ఠులండి, అంటే లోపం లేని వారిగా. అందుకే వాక్యం చదవండి, వినండి, నేర్చుకోండి. వాక్యం చేత మన బ్రతుకులను మనలో ఉన్న లోపాలను మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. సరి చేసుకుంటేనేనండి మనం నిజంగా లోపం లేని వారిగా ఉంటాం, దేవునికి ఇష్టడిగా మనం ఉండగా. లోపాలతో ఎన్నేళ్ళు బ్రతికినా, ఎన్నేళ్ళు నువ్వు పాట పాడినా లోపంతో ఉన్నావంటే ప్రయోజనం లేదు. అందుకే శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి. అందుకే మీ విషయంలో కూడా అంతే. మీరు శ్రేష్ఠులుగా ఉండాలి అంటే మీలో ఉన్న తప్పులన్నిటిని మీరు ఏం చేయాలి? పక్కన తోసేయాలండి, పక్కన పెట్టేసేయాలండి. ఎందుకంటేనండి అంటే దేవుడి కంటే గొప్ప ఏది ఉంది చెప్పండి? దేవుడి కంటే గొప్ప ఏదైనా ఉందా? ఏదైనా ఉందా చెప్పండి? మీకోసం రక్తం కార్చి, ప్రాణం పెట్టి, ముళ్ళ కిరీటం, కొరడా దెబ్బలు, పల్లెపు బోట్లు, తన శరీరంలో ఒక్క బొట్టు కూడా రక్తం లేకుండా అంత నేల కార్చిన తర్వాత ఆయన పేరు చెప్పి, ఆయన రక్తంలో కడగబడి, పరిశుద్ధులుగా తీర్చబడి, సంఘంలోనికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సంఘంలోకి వచ్చి మరలా మేము తప్పులు చేస్తాం, సంఘంలోకి వచ్చి మరలా మేము లోపంగా బ్రతుకుతాము అంటే నిజంగా దేవుడు క్షమిస్తాడా చెప్పండి? క్షమించడంటే చాలా జాగ్రత్త పడండి. కనుక మీలో ఉన్న లోపాలను సరిచేసుకుంటారని ప్రేమపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. సరిచేసుకోండి, జాగ్రత్త పడి దేవుని కోసం ఉన్నతంగా బ్రతకగలరని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కలుసుకొని ప్రార్థన చేసుకుంటాను. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామం బట్టి మీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. నాయన, మీరు రాయించి ఇచ్చినటువంటి మాటలు, కొన్ని మాటలే తండ్రి మాట్లాడుకోగలిగా మీ పిల్లలకు తండ్రి మీ మాట ద్వారా హెచ్చరించాం. మీ పిల్లలైనా వాళ్ళ బ్రతుకులను సరి చేసుకుంటాం. నటన జీవితాన్ని మీ పిల్లలకు అయినా బ్రతకక మీ యందునైనా యథార్థమైన హృదయం, మంచి మనస్సుతో తండ్రి మీ యందు బ్రతకగలటం సహాయం అనుగ్రహించండి. కేవలం తండ్రి మీ మాట ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ, మమ్మల్ని బలపరుస్తూ, స్థిరపరుస్తూ, మేము మరణించిన తర్వాత నాయన మీ యొద్దకు చేరగలటం మీరు మాకు చేస్తున్న ఈ సహాయతను బట్టి మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. చేరుకుని వచ్చిన మీ పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటారు. మీ పిల్లల తండ్రి కేవలం వినువారు మాత్రమే ఉండి, మీ పిల్లలను నైనా మీ పిల్లల్ని మోసపుచ్చుకోకుండా జాగ్రత్త పడడం సహాయం అనుగ్రహించుంటాను. నైనా మీ మందిరంలోనికి వచ్చిన తర్వాత సంఘంలోనికి అడుగుపెట్టిన మీ పిల్లలు వాళ్ళ ప్రవర్తన విషయంలో, వాళ్ళ ఆలోచన విషయంలో, వాళ్ళ తలంపు విషయంలో తండ్రి చాలా జాగ్రత్తగా ఉంటుంది. మిమ్మల్ని స్వీకరించిన నాటి నుంచి వాళ్ళ జీవితాంతం వరకు కూడా తండ్రి చక్కగా బ్రతకగలటకు సహాయం అనుగ్రహించమని కోరుకుంటున్నాను. మేము చేసిన ప్రతి తప్పులను బట్టి మమ్మల్ని క్షమించండి. నైనా ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉండండి, ముందుకు నడిపించండి. మీ కృప, మీ తోడు, మీ కరుణ, మీ కటాక్షం మా మీద ఉంచి మమ్మల్ని ముందుకు నడిపించగలరని కోరుకుంటాను. క్రీస్తు పేరు కొద్ది ప్రార్థన సమర్పించుకుంటున్నాను కనుక. ఆమేన్.